E69 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 50% రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేయాలి రాహుల్. మదనపల్లి ఫైల్స్ అనే ప్రత్యేక హెలికాప్టర్ను పంపిన ప్రభుత్వ ఫైల్స్కి ఇచ్చిన విలువ ఆడబిడ్డలకివ్వరా రోజా. 6.66 కోట్ల కరెన్సీ నోట్లతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ. ఒకే చోట అష్టాదశ శక్తిపీఠాలు నిర్మల్లో ఆకట్టుకున్న రాజశ్యామల పీఠం. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమీక్ష. తెలంగాణలో రైతులకు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ బూటకపు హామీ ఇచ్చిందని, ఈనాటికి అక్కడ రైతులు రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారని ప్రధాని మోదీ అన్నారు. కర్ణాటకలోని బీజేపీ హయాంలో చేపట్టిన నీటిపారుదల పథకాలను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసిందని ఆరోపించారు. శనివారం మహారాష్ట్రలోని వాసిం జిల్లాలో వ్యవసాయ పశుసంవర్ధక శాఖకు సంబంధించి 23,300 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇరిగేషన్ ప్రాజెక్టులను ఉద్దేశించిన సొమ్ములో అవినీతికి పాల్పడుతున్నాయని, రైతుల జీవితాలను దుర్భరం చేస్తున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ను అర్బన్ నక్సలైట్స్ ముఠా నడుపుతుందని, ప్రజలు ఐక్యంగా ఉండి ఆ పార్టీ ప్రమాదకర ఎజెండాను తిప్పికొట్టాలన్నారు. బ్రిటిష్ ప్రభుత్వం బంజారాలను వేధించిందని, బ్రిటిషర్లు దేశాన్ని వదిలి వెళ్లిపోయిన తర్వాత ఆ వేధింపులను కాంగ్రెస్ కొనసాగించిందన్నారు. तो हमारे मन में स्वाभाविक रूप से शब्द गूंजते हैं गणपति बापा मोरिया. ये केवल कुछ शब्द. రాజ్యాంగ పరిరక్షణకు రిజర్వేషన్లపై ఉన్న 50% పరిమితిని తొలగించాలని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఇందుకోసం పార్లమెంట్లో చట్టాల ఆమోదానికి కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమి కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. కొల్హాపూర్లో జరిగిన సంవిధాన్ సమ్మాన్ సమ్మేళనం కార్యక్రమంలో రాహుల్ మాట్లాడుతూ, దేశంలో కులగలను చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అందువల్ల ప్రతికూలంలో ఎంతో మంది జనాభా ఉన్నారనేది తెలియడమే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థపై వారికి ఏ మేరకు నియంత్రణ ఉంటుందో తెలుస్తుందన్నారు. कश्मीर में बंद होगा, खत्म होगी. कन्याकुमारी से कश्मीर गए तो पहला स्टेप ये जो फॉल्स सीलिंग, आर्टिफिशियल सीलिंग लगा रखी है. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో 6,66,66,666తో అలంకరణ. ఆదివారం మహాలక్ష్మి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నూతన కరెన్సీ నోట్లతో దేవాలయ ఆవరణను అందంగా అలంకరించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. నిర్మల్లోని శ్రీ రాజశ్యామల పీఠం భక్తులకు తన్మయత్వాన్ని అందిస్తుంది. స్థానిక బగల్పేట్ శివార్లో రాజశ్యామలదేవి ఆలయ ప్రాంగణంలో దుర్గా శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా దశసింహ ఉద్భవమైన ప్రచండ చండికా ప్రతిమను నెలకొల్పారు. అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి నిత్యం పూజలు నిర్వహిస్తున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో సుప్రసిద్ధమైన శక్తిపీఠాల్లోని అమ్మవారి ప్రతిరూపాలను ఇక్కడ నెలకొల్పారు. కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో రేపు మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో సమీక్షా సమావేశం జరగనుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ ప్రత్యేక సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలు, హోంమంత్రులు, సీఎస్లు, డీజీపీలు హాజరు కానున్నారు. 2026 నాటికి మావోయిస్టుల సమస్య రూపుమాపడమే లక్ష్యంగా ఈ సమీక్షా సమావేశంలో చర్చలు జరగనున్నాయి. చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరు పొంగనూరు నియోజకవర్గంలో 7 ఏళ్ల పాపను కిడ్నాప్ చేసి కిరాతకంగా హత్య చేసిన ఉదంతం గుండెను పిండేస్తుంది. ఆడపిల్లలున్న తల్లిదండ్రులు పిల్లలను స్కూల్కి పంపాలంటే భయమేస్తుంది. ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే రక్షణ లేకపోతే ప్రభుత్వ అసమర్థత కాదా?
గత నెల 29న అదృశ్యమైన పాప 4 రోజుల పాటు ఆ సమీప ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ నిర్లక్ష్య కారణంగా గుర్తించలేకపోయారు. వారం తర్వాత ఇంటికి 4 కిలోమీటర్ల దూరంలో బాలిక శవమై కనిపించిందంటే ఈ హోంమంత్రి అనిత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సీఎం ఏం చేస్తున్నట్లు? ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? పోలీసులు ఉన్నారా? తప్పుడు కేసులు పెట్టడానికి మదనపల్లి ఫైల్స్ అనే ప్రత్యేక హెలికాప్టర్ను పంపిన కూటమి ప్రభుత్వం ఫైల్స్కి ఇచ్చిన విలువ ఆడబిడ్డలకు ఇవ్వదా? ముచ్చుమరి ఘటనలో న్యాయం చేయలేని ప్రభుత్వం అవసరమా? వైఎస్ జగన్ గారు 9వ తేదీ పొంగనూరుకు వస్తున్నారని తెలిసి ఇప్పుడు ప్రభుత్వం హోంమంత్రి పరుగులు తీస్తున్నారు. తక్షణం పొంగనూరు ఘటన నిందితుల్ని అరెస్ట్ చేయాలంటూ రోజా వ్యాఖ్యానించారు. తల్లిదండ్రులు కంప్లైంట్ ఇచ్చినా పోలీసులు పట్టించుకోకపోవటం వల్ల ఆ అమ్మాయి ఆ ఇంటికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న సమ్మర్ స్టోరేజ్ లో శవమై తేలింది అంటే మరి హోంమంత్రి ఏం చేస్తున్నట్టు, ఈ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నట్టు, ఈ డిప్యూటీ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నట్టు నేను అడుగుతున్నాను. ప్రజల్ని పట్టించుకోరు, ఆడవాళ్ళ భద్రత పట్టించుకోరు, చిన్న బిడ్డల్ని చంపేస్తున్నా కూడా పట్టించుకోరు. అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? పోలీసులు ఉన్నారా? అసలు ఏం చేస్తున్నారు వీళ్ళంతా? మాకు అర్థం కావట్లేదు. నిజంగా ఈరోజు ఈ రాష్ట్రంలో మీరు చూస్తే ఎంతసేపు పోలీసుల్ని తమ కక్ష సాధింపు చర్యల కోసం, తమ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎవరి పేర్లైతే రాసుకున్నారో వాళ్ళ మీద ఎలా తప్పుడు కేసులు పెట్టాలా, వాళ్ళని ఎలా కొట్టాలా, వాళ్ళని ఏ విధంగా కేసుల్లో ఇరికించాలా అన్న దాని మీదే పోలీసులు ఉపయోగిస్తున్నారు. కానీ ఈ రాష్ట్రంలో మహిళల భద్రత కోసం కానీ, పసిబిడ్డల భద్రత కోసం కానీ, చిన్న బిడ్డల భద్రత కోసం కానీ ఎప్పుడైనా ఉపయోగించారని నేను అడుగుతున్నా. మదనపల్లిలో ఫైల్ కాలితే హెలికాప్టర్లో డీజీపీ గారిని పంపిస్తారు. కానీ ఈ రాష్ట్రంలో ఆడపిల్లల్ని కిడ్నాప్ చేసినా, చంపేసినా, రేప్ చేసినా మట్టు హెలికాప్టర్లలో డీజీపీని పంపి ఆ ఫైళ్లకు ఉన్న విలువ కూడా ఆడపిల్లలకి లేదా మీ ప్రభుత్వంలో? ఈరోజు ఎంత సిగ్గుచేటంటే ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా చిత్తూరులోనే ఇలా జరిగిందంటే ఇక రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఒకసారి ఆలోచించండి. మీరే చూసారు, గుడ్లవల్లేరులో 300 మంది ఆడపిల్లలు తమకు అన్యాయం జరుగుతుంది, బాత్రూంలో కెమెరాలు పెట్టారని చెప్పి ఏడిస్తే కూడా వాళ్ళని భయపెట్టి, వాళ్ళని కొట్టి, లీవ్లు ఇచ్చి వాళ్ళ ఇంటికి పంపించేసి కేసు క్లోజ్ చేశారు. కానీ ఏ రోజైనా హోంమంత్రి గాని ఆ ప్రభుత్వం నుంచి ఎవరైనా ఒకరు పోయి వాళ్ళ ఆవేదన ఏంటి అని తెలుసుకుని దానికి పరిష్కారం చెప్పారా? ముచ్చుమరిలో 9 ఏళ్ల పాప ముక్కలు చేసి చంపేస్తే ఆ శవాన్ని ఇచ్చేదానికి కూడా మీకు సమర్థత లేదు. ఆ తల్లిదండ్రులు ముఖ్యమంత్రి గారు రావాలి, హోంమంత్రి గారు రావాలి, మా బిడ్డను మాకు ఇవ్వాలి అని చెప్పి అడుగుతుంటే కూడా పట్టించుకోలేదు మీరు. మీకు ఆడవాళ్ళంటే నిర్లక్ష్యం. నిజంగా అదే చంద్రబాబు నాయుడు ఎక్కడైతే నివసిస్తున్నాడో విజయవాడలో లోకేష్ నియోజకవర్గంలో ఒకే రోజులో 24 గంటల్లో 3 మైనర్ బాలికల మీద అఘాయిత్యం జరిగిందంటే ఇంతకన్నా సిగ్గుచేట ఏమైనా ఉందా? పరిపాలించేదానికి చంద్రబాబు నాయుడికి కానీ, హోంమంత్రికి కానీ, లోకేష్కి కానీ అసలు అర్హత ఉందా నేను అడుగుతున్నాను. అసలు హోంమంత్రి గారు అయితే ఆమె పక్క నియోజకవర్గం యలమంచల్ నియోజకవర్గం రాంబిల్లిలో ఒక కుటుంబం, ఒక నేరస్తుడు తమ బిడ్డని బెదిరిస్తున్నాడు, కాపాడండి అని అడిగినా కూడా పట్టించుకోలేదు. ఆ నేరస్తుడు జైల్లో నుంచి బెయిల్ తీసుకొని వచ్చి ఆ అమ్మాయిని చంపేసినా కూడా దిక్కులేని పరిస్థితి. ఇంకెందుకు హోంమంత్రి? హోంమంత్రి ఒక ఆడపిల్ల, ఖచ్చితంగా ఆడవాళ్ళ గురించి తెలుసుకొని ఆడవాళ్ళకి న్యాయం చేస్తుందన్న నమ్మకంలో ఈరోజు ఏ విధంగా మట్టేశారో మనం చూస్తున్నాం. ఈ రోజు కూడా మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు పొంగునూరుకి 9వ తేదీ వస్తున్నారు అని తెలియగానే ఎక్కడ తమ ప్రభుత్వ అసమర్థన పరిపాలన బయటకు వస్తుందో రాష్ట్రంలో. ఓరుగల్లు ఇలవేల్పు దైవం శ్రీ భద్రకాళి అమ్మవారి దేవాలయంలో శ్రీ భద్రకాళి దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు జరుగుతున్న దృష్ట్యా దేవాలయానికి తరలి వస్తున్న భక్తుల వాహనాలు వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మీదుగా భద్రకాళి ప్రధాన ఆర్చి ద్వారం మీదుగా శ్రీ జ్ఞానసరస్వతి గుడి ఆర్చి ఎదురు రోడ్డు నుండి భద్రకాళి దేవాలయం ఎదురుగా పార్కింగ్లోకి చేరుకోవాలని, తదుపరి ఎల్బీ కాలేజ్ రోడ్డు కాపువాడ రోడ్డు మీదుగా బయటకు వెళ్లాలని మట్టెవాడ సీఐ గోపి సూచించారు. అలాగే కాపువాడ నుండి భద్రకాళి ఆలయానికి వస్తున్న వాహనదారులకు దారి నిషేధించడం జరిగిందని, కావున భక్తులు వాహనదారులు పోలీసు వారికి సహకరించాలని తెలిపారు.
హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం నారాయణగిరి గ్రామంలోని జిల్లా ప్రజా పరిషత్ సెకండరీ పాఠశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరుపుకున్నారు. ఈ యొక్క కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు, పూర్వ ఉపాధ్యాయులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని సుమారు 89 మంది పాల్గొన్నారు. విద్యార్థులు ఉపాధ్యాయులతో కలిసి వారి యొక్క పాత జ్ఞాపకాలను స్మరించుకుంటూ స్కూల్ పిల్లల్లాగా మారిపోయారు. ఉపాధ్యాయులు విద్యార్థుల యొక్క బాగోగులు తెలుసుకుంటూ సలహా సూచనలు ఇస్తూ ఆశీర్వదించారు. అనంతరం గురువులు శాల్వాతో షీల్డ్తో ఘనంగా సన్మానించారు. ఉన్నప్పుడు 700 స్టూడెంట్స్ కి సార్ చెప్పిన షార్ట్ కట్స్ చెప్తే 5 నిమిషాల్లో అర్థమైపోయింది. సార్ ఇదంతా ఎట్లా చెప్పిన అంటే అప్పుడు ఖచ్చితంగా నేను గుర్తు చేసుకున్నాను. మా సార్ మహేంద్ర సార్ చెప్పిన ఒక 25 ఏళ్ల క్రితం చెప్పిండు. ఆ షార్ట్ కట్స్ మీకు చెప్పినప్పుడు అది చాలా అంత అద్భుతంగా చెప్పేటప్పుడు సార్ చెప్పిన షార్ట్ కట్స్ నేను బోర్డు మీద చెప్పి సార్ నెక్స్ట్ రామరమ్మన్ సార్ నన్ను ఎప్పుడు డయాగ్రామ్స్ నాకు గీయడం ఆలస్యం. నాకు బయాలజీలో డయాగ్రామ్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఆ డయాగ్రామ్స్ గీయడం అనేది నాకు చాలా చాలా లేజీ అయినట్టు. సో నాకు సోషల్ అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా చెప్పిన ఒకే ఒక వ్యక్తి. సో సార్ మీకు ప్రత్యేక కృతజ్ఞతలు సార్. వీఆర్ మిస్సింగ్ ఎ లాట్. నాకు అక్కడే అశోక్ రెడ్డి సార్ ఎప్పుడు గుర్తు అంటే టెక్స్ట్ బుక్ లో ఒక చిన్న మిస్టేక్ ఐడెంటిఫై చేస్తున్నాను నేను. ఐక్యరాజ్య సమితి ఆవిర్భావ దినోత్సవం October 20 అది చిన్న మిస్టేక్. బట్ యాక్చువల్లీ నువ్వు చెప్పింది రైట్ అని చెప్పేసి సార్ నాకు చాలా చాలా ఎంకరేజ్ చేశాడు, చాలా హెల్ప్ఫుల్. Next of our 6 member ladies. సైడ్ కుండి తీయనికి రాదు, మిడిల్ నుండి తీయాలి. రండి జెడ్పీపీఎస్ఎస్ నారాయణగిరి హై స్కూల్లో మేము 1995-96 ఎస్ఎస్సి బ్యాచ్ మిత్రుల అందం సుమారు 80 మంది మేము. అందులో 6 చనిపోయారు. మిగిలిన మిత్రులు కూడా ఈరోజు కలుసుకోవడం జరిగింది. పూర్వ విద్యార్థులు 20 సంవత్సరాల కలుసుకొని వారి యొక్క హావభావాలు, వారి యొక్క స్థితిగతులు, ఇక్కడ ఎట్లా ఉన్నారు ఏంటి అనేది కూడా మంచి చెడు అన్నీ కూడా కలుసుకొని ఈ కార్యక్రమాన్ని జరపడం జరిగింది. ఈ కార్యక్రమానికి పిలవగానే మా ఉపాధ్యాయులందరూ కూడా గురువులు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించారు. మేము, మా కుటుంబం, మా పిల్లలు కూడా ఉన్నత శిఖరాలు చేరుకోవాలని వాళ్ళు ఆశీర్వదించారు. అదేవిధంగా ఈ స్కూల్కి కూడా మా వంతుగా కొంత అభివృద్ధికి కొంత ఫండ్ కలెక్ట్ చేయడం జరిగింది. అది కూడా మేము ఇస్తున్నాము. ఈ కార్యక్రమం మేము అందరం కలిసి కూడా వచ్చిన మిత్రులందరికీ కూడా ప్రతి ఒక్కరికి సహకరించిన మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు జెడ్పీహెచ్ఎస్ నారాయణగిరిలో 95-96 బ్యాచ్ 10th క్లాస్ చదివి పాస్ అయినటువంటి విద్యార్థులందరూ కలిసి పూర్వ విద్యార్థుల సమ్మేళనం కలుసుకోవడం చాలా ఆనందంగా, అద్భుతంగా, అత్యుత్సాహంతో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఐఎమ్ చాలా హ్యాపీ. అండ్ ఇక్కడ దాకా శ్రమ కోర్చి వాళ్ళ ఆరోగ్యాన్ని కష్టపెట్టుకుంటూ కూడా వచ్చిన మా ఉపాధ్యాయులందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.
95-96 పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి వచ్చేసిన ప్రతి ఒక్క విద్యార్థులకు మరియు మా 28 సంవత్సరాల తర్వాత మేము మళ్ళీ చిన్నపిల్లలుగా మా బడి ఒడిలోకి చేరినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ బడిలో మేము చిన్నప్పుడు చేసిన చిలిపి చేష్టలు, అల్లరి పనులు, చదువులు, సంతోషాలు, ఎన్నో బాధలు, సంసార బాధ్యతతో మేము మసులుతో ఈరోజు మేమందరం చిన్నపిల్లలుగా ఈ బడిలోకి వచ్చినందుకు సంతోషంగా ఉంది. ఈ విధంగా ఎప్పటికీ అందరూ మాలాగే జరుపుకోవాలని కోరుతున్నాను. 50% రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేయాలి రాహుల్. మదనపల్లి ఫైల్స్ అనే ప్రత్యేక హెలికాప్టర్ను పంపిన ప్రభుత్వ ఫైల్స్కి ఇచ్చిన విలువ ఆడబిడ్డలకివ్వరా రోజా. 6.66 కోట్ల కరెన్సీ నోట్లతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ. ఒకే చోట అష్టాదశ శక్తిపీఠాలు, నిర్మల్లో ఆకట్టుకున్న రాజశ్యామల పీఠ. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమీక్ష. ఈ 69 న్యూస్ ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి ఈ 69 న్యూస్.